ఏమిటండి ఇది? మీరే నీరైపోతే ఎలా? నీళ్ల ధార వదిలిపెట్టిన వాడి కోసం ఎన్ని కన్నీళ్లు పెట్టినా ఏం ప్రయోజనం ఉంది చెప్పండి. ఈ కన్నీళ్లు వాడి కోసం కాదే, వెంగమాంబ జీవితం ఏమవుతుందో అన్న బాధ నా గుండెల్ని మెలిపెట్టేస్తోంది. ఓ పక్క అగ్రహారీకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఏం చూడాల్సి వస్తుందో అన్న భయం నన్ను నీరైపోయేలా చేస్తోంది. బావగారు, మీరు మరోలా అనుకోకపోతే. ఎంత మాట! వాడు పోయిన దగ్గర నుంచి ఈ ఇంటే ఉంటున్నాం, ఒకటిగా ఉంటున్నాం. ఇక అనుకోవడానికి ఆస్కారం ఎక్కడుంది చెప్పండి. మదనపల్లి వాస్తవ్యులు రూపావతారం సుబ్రహ్మణ్య యుగ్ గారి గురించి మీరు వినే ఉంటారు. విన్నాను. వెంగమామని అక్కడికి పంపించి విద్యాభ్యాసం చేయించాలనుకుంటున్నాను. వెంగమామ నా కూతురైనా మీ కోడలు. మీరు అనుమతిస్తే. అనుమతి దేనికి అన్నయ్య గారు? వెంకమ్మ మాకు కోడలు కాదు, కొడుకు అనుకుంటాం. మంచి నిర్ణయం తీసుకున్నారు బావగారు. 4 కొయ్య ముక్కలు కలిపి కడితే అనంతమైన సాగరాన్ని దాటడానికి ఉపయోగపడతాయి. వెంగమాంబ నేర్చుకునే ఈ 4 అక్షరం ముక్కలే ఆమె జీవిత సాగరాన్ని దాటడానికి ఉపయోగపడతాయి అంటే అంతకంటే మేము కోరుకునేది ఏముంది చెప్పండి. చదువులు చట్టుపండ్లు అంటూ ఊర్లు పట్టుకు తిరుగుతావంటే అగ్రహారికులు ఒప్పుకుని చావద్దు. అత్తయ్య, ఇంజేటి వారు అంగీకరిస్తే చాలు. ఇంకెవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా నేను వినను. వెంగమాంబకు గురువును కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే శిష్యురాలిగా స్వీకరించే ముందు కొన్ని ప్రశ్నలు వేస్తాను. అది గురుధర్మం, ప్రశ్నించండి. 1 పరబ్రహ్మం, 2 జీవాత్మ, శూన్యం, విశ్వాంతరాళానికి మూలస్థానం, భగవంతుని భాష, మౌనం, మానవాతీతమైనది, మాయ. త్రికర్మల సాక్షిగా నిన్ను నా శిష్యురాలిగా స్వీకరిస్తున్నాను తల్లి. ఆశీర్వదించండి గురువయ్య. ఆయుష్మాన్ భవ. బ్రహ్మ విద్యా ప్రాప్తిరస్తు. లే తల్లి, మరి నేను వెళ్ళాను. నిశ్చింతగా వెళ్ళిరండి. వస్తాను. చూడమ్మా, అర్జునుడి కారణంగా ద్రోణుడి పేరు భారత ఇతిహాస పుటల్లో స్వర్ణాక్షర లిఖితమైనట్లు నీ శిష్యరికం కారణంగా నా పేరు ఇలా తలంపై శాశ్వతంగా నిలిచిపోతుంది. నీకు మంత్రోపదేశం చేస్తాను. అదే నీకు అష్టాంగయోగ సారాన్ని ఆకళింపయ్యేలా చేస్తుంది. తమదయ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. వెంగమామకి విద్యాభ్యాసం పూర్తిగా వచ్చిందట. నేడు రేపు ఊళ్ళోకి రావడం ఖాయం. వచ్చి రాగానే ఊరి జనం వెంకయ్యకి హారతి ఇవ్వడం ఖాయం. అంచేత మన పిచ్చి పిచ్చి వేషాలు వేయడం మానేసి సిగ్గు, శరం, లజ్జ, అభిమానం అన్ని విడిచిపెట్టేసి. విడిచిపెట్టడానికి అభిమానికి అక్కడ ఏడ్చాయిరా? నోరు ముయ్యరా కవిగా, నువ్వు చెప్పరా శివిగా. చెప్పడానికి ఏముందో ఏ భ్రమ. వెంగమమ్మ కాళ్ళ మీద అలా పడిపోయి ఎంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల చావమంటావు? చవటాయిలు, నేను మీరనుకున్నంత వెర్రి వెంగలప్పను కాను. నా పథకం వేరే ఉంది. అయ్యో బ్రహ్మ, ఏమిటో ఆ దిక్కుమాలిన పథకం? వెంగమాంబకు అగ్ని పరీక్ష పెట్టడం ఎలాగా అని. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.